చెప్తున్నాను. మొన్న ఒక స్కూల్లో మా బంధువుల పిల్లలు చదువుతున్నారు. బొట్టు తీసేయమని చెప్పారట, గాజులు తీసేయమని చెప్పారట, పట్టీలు పెట్టుకోవద్దని చెప్పారట. నన్ను మాట్లాడండి సార్ ప్లీజ్. మీరు ఏమన్నారంటే ఇవాళ ఏదో ప్రవీణ్ గారు చనిపోయారో లేదా చంపబడ్డారో ఇదంతా కూడా ప్రభుత్వం చూసుకుంటుంది, న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది, దాని నిర్ణయం వస్తుంది, ఆ రిపోర్ట్స్ వస్తాయి, తప్పనిసరిగా మనం అంతా అంగీకరించి తీరాల్సిందే. మనం నో అన్నా అది కాదు, ఎట్టి పరిస్థితుల్లో వాడు ఏం చెప్తే అది వినాలి, ప్రభుత్వం ఏం చెప్తే. అయితే ఇక్కడ ఏంటంటే మీరనేటటువంటి పుస్తకాల్లో గ్రంథాల్లో ఉన్నవి అందుబాటులో లేవు అంటున్నా. చదవట్లేదు కాదు. బొట్టెందుకు తీసేయాలండి? బొట్టెందుకు తీసేయాలి? పట్టీలు ఎందుకు పెట్టుకోవద్దు? చెవురింగులు ఎందుకు పెట్టుకోవద్దు? అంటే హిందూ ధర్మంలో రాసినటువంటి బొట్టు, కాటుక, పట్టీలు, ముక్కు పుడక ఇవన్నీ తీసేయాలా? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఇదే సార్, ఇలాంటి విద్వేషాలే మతాలు బోధిస్తాయి కాబట్టే మతాలు వదిలేద్దాం. మతం బొట్టు తీసేముంటుంది. అక్కడ మత మీరు చెప్పేది సార్, సార్ చెప్పేది ఒక వ్యక్తి మత ప్రచారం, మత పిచ్చి, అది మత పిచ్చి వల్ల స్కూల్ నుంచి బయటకు పంపించేస్తారు. మతాలు బొట్టు తీసే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంటైర్ డిస్కషన్ లో చాలా అద్భుతమైనటువంటి అంశాలు మీరు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక మోటివేషనల్ స్పీకర్ గా మీరు ఒక హిందూ క్రిస్టియన్ గా మారుతున్న సందర్భాలు ఈ దేశంలో అనేక సందర్భాలు. క్రిస్టియన్ గా మారిన తర్వాత అప్పటి వరకు పూలు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకున్నటువంటి హిందూ స్త్రీ బొట్టు తీసేయమని, గాజులు తీసేయమని, పూలు తీసేయమని క్రిస్టియానిటీలో బైబిల్లో ఏమన్నా రాసి ఉందా? సార్ విషయం ఏంటంటే ఈ మత మార్పిళ్లు తప్పు సార్. యాక్చువల్ గా ఏ గ్రంథం కూడా మత పిల్లలు ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి మీరు అదే ట్రీట్ చేస్తుంటే, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని పక్కకి నెడుతూ ఉంటే, చేతులు కట్టుకొని కూర్చున్నటువంటి ప్రశ్నకి షఫీ గారు ఏం సమాధానం చెప్తారు ఒకసారి విన్నా, ఓపికతో ఉండండి. బొమ్మిడిపాడి గారు ఇక్కడ హిందూ ధర్మం వేరు, సనాతన ధర్మం వేరు. మళ్ళీ చెప్తున్నాను, సనాతన ధర్మం గ్రంథాలలో అయితే ఈ రోజు జరుగుతున్న గొడవలు 99% ఆచార వ్యవహారాల మీద జరుగుతుంది. కానీ ధర్మం మానవత్వాన్ని బోధిస్తుంది, ధర్మం ఏకత్వాన్ని బోధిస్తుంది. రాములు వారుని అనుసరించిన, క్రీస్తును అనుసరించిన, మొహమ్మద్ ప్రవక్తను అనుసరించిన ఈ ముగ్గురు కూడా సృష్టికర్తని, సర్వేశ్వరుణ్ణి, జీవం తండ్రినే పరిచయం చేశారు, పైన ఉన్న దేవుణ్ణి పరిచయం చేశారు. రాములు వారు ఏం చెప్పారు? మీ జీవితంలో ఇన్ని కష్టాలు ఇన్ని ఉన్నా కానీ ఎప్పుడు మీరు చిరునవ్వుతో ఎలా ఉంటారో చెప్తే రాముడు ఏం చెప్పాడు? అంతా విధాత సంకల్పం అని చెప్పారు. ఇవాళ ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఎందుకు మరణించాడో తెలియకుండానే క్రిస్టియన్స్ అంతా బయటకు వచ్చి ర్యాలీలు చేశారు కదా. నిత్యము కూడా హిందువుల పిల్లల్ని బొట్లు తీసేయమని, పట్టీలు తీసేయమని నిత్యం కూడా హత్య చేస్తున్నారు హిందుత్వాన్ని. అయితే గురుగారు ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇలా చేసేది మతము అంటున్నాను, ధర్మం ఇలా చేయదు, యేసు ఇలా బోధించలేదు, బైబిల్ ఇలా బోధించదు అని చెప్తున్నాను. మీరు చెప్పిన అంశాన్ని కూడా ఖచ్చితంగా షఫీ గారు ఖండిస్తున్నారు. ఆ విధంగా చేయటం తప్పు అని చెప్తున్నారు. మత మార్పిడి కాదు సార్. ఇంకా ఫైనల్ గా స్టేట్మెంట్ ఇస్తాను. వర్గాన్ని బట్టి దేవుడు స్వర్గాన్ని ఇవ్వడు. మళ్ళీ చెప్పండి, వర్గాన్ని బట్టి దేవుడు స్వర్గాన్ని ఇవ్వడు, క్యారెక్టర్ ని బట్టే దేవుడు స్వర్గాన్ని, మోక్షాన్ని చేసినటువంటి పుణ్య ఫలాన్ని ఇస్తాడు. నేను పండితులైనా, పాస్టర్లైనా, ఇమాములైనా, మసీదులో ఉన్న ఇమాములు ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, మీ వర్గాన్ని బట్టే స్వర్గాన్ని ఇస్తాడని మీ గ్రంథాల్లో ఎక్కడైనా ఉందా? చూపించండి. ఏ గ్రంథంలో లేదు. మనిషి క్యారెక్టర్ ని బట్టి మాత్రమే దేవుడు మోక్షాన్ని ఇస్తాడు, స్వర్గాన్ని ఇస్తాడు. మత మార్పిడి ఎందుకు సార్? వారికి మాత్రమే స్వర్గం. మత మార్పిడి కాదు కావాల్సింది, మతి మార్పిడి కావాలి. దేవుడు సంస్కరించుకో అంటున్నాడు. నీ వ్యవహారం సంస్కరించుకో, నీ మానవత్వాన్ని సంస్కరించుకో అని చెప్తున్నాడు.